హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఒక మంచి హెయిర్ ఆయిల్ గురించి అయితే తెలుసుకుందామండి. దీనిలో మనం వాడింది ఉసిరికాయలు, వేపాకు, అలోవెరా, మందార పువ్వులు, కరివేపాకు, మందార ఆకులు, ఇంకా మెంతులండి. ఇవి మనం వాడాము. వీటిల్లో మనం ఏవైనా 2 స్కిప్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఉన్నాయని నేను వాడాను. మనం వాడిన వల్ల ఉసిరికాయ అయితే మన హెయిర్కి చాలా అంటే చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం కోకోనట్ ఆయిల్ అనేది మనం తీసుకొని, నేను ఒక 1/2 లీటర్ వరకు తీసుకున్నాను. దానిలోకి అవన్నీ కలిపి నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట. మిక్సీ పట్టుకుంటే దానిలో ఉన్న గుణాలన్నీ మనకి వస్తాయనేసి, ఆకులు వేసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉండదని నేను అవన్నీ కలిపి మిక్సీ చేసుకొని, నేను ఆ పేస్ట్ని అయితే నేను దీనిలో ఆయిల్లో అనేది వేసుకున్నాను. అది చక్కగా కలిపేసి దీన్ని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మనం దీన్ని మీడియం టు సిమ్లోనే మనం ఆయిల్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా ఆయిల్ అనేది మాడిపోతుంది. మనకి దీనిలో ఉన్నవి అనేవి రావన్నమాట. మనం దీనిలో వాడింది చాలా అంటే చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అనమాట. ఉసిరికాయ కానీ వేపాకు అయితే మనకి డాండ్రఫ్ అనేది ఇచ్చినెస్ అంటే దురద, డాండ్రఫ్ అనేవి లేకుండా చేస్తుంది. లైస్ అంటే పేలు కూడా పోతున్నాయి అన్నమాట. ఈ చేదుకి పేలు కూడా రావు. కరివేపాకు మనకి తెల్ల జుట్టు అనేది రాకుండా చేస్తుంది. ఇంకా మనం దీనిలో వాడింది ఈ మందార పువ్వులు కూడా మన హెయిర్ సాఫ్ట్గా ఉంచడానికి ఉపయోగపడిద్ది. అలోవెరా కూడా మనకి హెయిర్ సాఫ్ట్ అనేది వస్తుంది. దీనిలో వాడిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెయిర్కి చాలా అంటే చాలా మంచిదండి. మనం శ్రమ అనుకోకుండా 2 నెలల పాటు ఇది నిల్వ ఉంటుంది. మనం శ్రమ అనుకోకుండా ఒక్కరోజు కష్టపడితే మనకి ఎటువంటి కెమికల్స్ లేని హెయిర్ ఆయిల్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ వేలోనే అయిపోతుంది. మన దగ్గరలో దొరికేవే కదండి ఇవన్నీ. ఇవి మనం చాలా సింపుల్గా కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఒక 2 నెలల వరకు స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇదే వాడతానండి. మా పాపకి నేను ఇదే హెయిర్ ఆయిల్ అనేది వాడతాను. హెయిర్ ఫాల్ ఉండదు. పిల్లలు స్కూల్కి వెళ్తారు కదండి, పేలు అలాంటివి కూడా మనకి పడకోకుండా ఉంటాయి అన్నమాట. మా పాపకి నేను ఇదే ఆయిల్ యూస్ చేస్తాను. తన హెయిర్ కూడా చాలా లాంగ్ అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి నేను ఇదే ఆయిల్ అనేది యూస్ చేస్తాను. నేను వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆయిల్ యూస్ చేస్తాను. చూడండి, మనం హెయిర్ ఆయిల్ అనేది డైలీ యూస్ చేసుకోవచ్చు. లేదంటే తలస్నానం చేసే 1 గంట ముందన్న మనం హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. డైలీ కూడా పెట్టేసుకోవచ్చు. వీళ్ళు స్కూల్కి వెళ్తారు కాబట్టి నేను డైలీనే పెట్టేస్తాను. వీక్లో ట్వైస్ నేను తలస్నానం అది చేపిస్తానమాట. హెయిర్ అనేది చక్కగా బాగుంటుంది. చాలా ఈజీ వేలో చేసుకోవచ్చండి. శ్రమ అనుకోకుండా మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మనకి హెల్దీ వేలో మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. హెయిర్ బాగా స్ట్రాంగ్గా పెరుగుతుంది. హెయిర్ గ్రోత్ కూడా బాగా వస్తుందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫాలో చేయండి. చూడండి, హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా, తన హెయిర్ కూడా చాలా లాంగ్గా అవుతుంది. చూడండి ఎంత లాంగ్ అయిందో. నేను ఈ ఆయిల్ యూస్ చేయడం వల్లే నేను ఇలా అయిందని నేను నమ్ముతాను. ఎందుకంటే తనకి ఎటువంటి నేను బయట ఆయిల్ అనేది యూస్ చేయను. ఓన్లీ నేను ఈ ప్రిపేర్ చేసిన ఆయిలే యూస్ చేస్తాను. చాలా థిక్గా కూడా ఉంటుందండి తన హెయిర్ వచ్చేసి. మా పాపది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ మనం ఒక 2 నెలల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ.